హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఎథికల్ హ్యాకింగ్. ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన కెరియర్ ఎలా ఉంటుంది, ఒక హ్యాకర్ అవ్వడం వల్ల మనం ఎంత సంపాదించవచ్చు, ఏ ఫీల్డ్స్లో జాబ్ దొరుకుతాయి, ఏ కంపెనీస్లో జాబ్స్ దొరుకుతాయి, మనం ఇది చేయడం సేఫేనా, మన కెరియర్ బాగుంటుందా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రతిదీ డిజిటల్ ఫామ్లోకే వెళ్ళిపోతుంది, అంతే కదా. మీరు ఏ విషయం తీసుకున్నా కూడా మనకు సంబంధించిన డాటా మొత్తం ఇంటర్నెట్ లేదా కంప్యూటర్ లేదా మొబైల్లోనే స్టోర్ అయిపోతుంది. సో ఇలా ఇంటర్నెట్తోని కనెక్ట్ అయి ఉన్న ఏ డివైజెస్నైనా సరే హ్యాకర్స్ హ్యాక్ చేయగలరు. సో దీనిలో కెరియర్ గురించి మాట్లాడబోయే ముందు కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎథికల్ హ్యాకింగ్ అంటే తెలియని వారికి కొంత నాలెడ్జ్ ఇద్దాం. అదేంటంటే, ఇప్పుడు చూడండి, చాలామందికి మైండ్లో ఒక మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. అంటే హ్యాకర్స్ అంటే చెడ్డవాళ్ళు మాత్రమేనా, మంచి వాళ్ళు ఉండరా అని అనుకుంటారు. సో ఫ్రెండ్స్, అలా ఉండదు. హ్యాకర్స్లో చాలా రకాలు ఉంటారు. సో హ్యాకర్స్లో మెయిన్గా 3 టైప్స్ ఉంటారు: వైట్ హ్యాట్ హ్యాకర్, బ్లాక్ హ్యాట్ హ్యాకర్, గ్రే హ్యాట్ హ్యాకర్. సో వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వీళ్ళు ఓన్లీ మంచి పనులే చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు చేసే పనులు ఏంటంటే, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి చూసారా, ఏ కంపెనీ అయినా సరే వాళ్ళు ఏదైనా కొత్త సాఫ్ట్వేర్ని కానీ లేదా ఏదైనా అప్లికేషన్ని కానీ లేదా ఏదైనా గేమ్ని తీసుకొస్తున్నారనుకోండి, డైరెక్ట్గా దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయరు. ఫస్ట్ దాన్ని టెస్ట్ చేపిస్తారు, దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నాయా లేదా అని కనుక్కుంటారు, అంతే కదా. ఇప్పుడు మార్కెట్లోకి ఏ కొత్తగా కార్ వచ్చినా బైక్ వచ్చినా కూడా ఫస్ట్ దాన్ని టెస్ట్ చేశాకే మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. సేమ్ అలాగే మొబైల్ అయినా ఏదైనా కూడా టెస్ట్ చేసిన తర్వాతనే మార్కెట్లోకి లాంచ్ చేస్తారు. అలాగే సాఫ్ట్వేర్స్ అయినా సరే గేమ్స్ అయినా సరే డైరెక్ట్గా మార్కెట్లోకి తీసుకురారు. ఫస్ట్ ఏం చేస్తారు అంటే దాన్ని తీసుకెళ్ళి హ్యాకర్స్కి ఇస్తారు. సో వాళ్ళనే మనం ఎథికల్ హ్యాకర్స్ అని అంటారు. సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎథికల్ హ్యాకర్స్ని పిలిచి వాళ్ళని టెస్ట్ చేయమంటారు. మా ఈ సాఫ్ట్వేర్లో ఏదైనా లోపం ఉందా, మా ఈ గేమ్లో ఏదైనా బగ్స్ ఉన్నాయా లేదా, అవేంటో మాకు చెప్పండి అని. సో ఈ ఎథికల్ హ్యాకర్స్, మంచి హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని టెస్ట్ చేయిస్తారు. మీ సాఫ్ట్వేర్లో ఈ లోపం ఉంది, ఏదైనా వెబ్సైట్ ఉంది అనుకోండి, చాలామంది వెబ్సైట్ని కూడా టెస్ట్ చేయిస్తారు. సో ఎథికల్ హ్యాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనే మనం పెనస్ టెస్టర్స్ అని అంటారు. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని టెస్టింగ్ చేసేసి, వీళ్ళ దగ్గర కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి ఎథికల్ హ్యాకర్స్ దగ్గర. సో ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయని కనుక్కొని ఆ కంపెనీకి చెప్తారు. ఆ కంపెనీకి చెప్పడం వల్ల వాళ్ళు ఆ కంపెనీ హ్యాకర్స్కి డబ్బులు కూడా ఇస్తారు. సో వీళ్ళని ఎథికల్ హ్యాకర్స్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే వీళ్ళు ఎవరి పర్మిషన్ కూడా తీసుకోరు. సో ఇప్పుడు ఏదైనా బ్యాంకింగ్కి సంబంధించిన వెబ్సైట్ హ్యాక్ చేయడం, లేదా ఎవరిదైనా పర్సనల్ వెబ్సైట్ని హ్యాక్ చేయడం, లేదా ఎవరి మీదైనా పగ తీర్చుకోవడం, సో లేకపోతే ఎవరిదైనా సాఫ్ట్వేర్ని క్రాక్ చేసి వీళ్ళే యూజ్ చేసుకోవాలన్నా ఏదైనా కానివ్వండి, సో వాళ్ళ చెడ్డ పనులకి యూజ్ చేసుకుంటారు వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ని ఇంకా నాలెడ్జ్ని. సో వీళ్ళనే మనం బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అని అంటారు. ఇంకొకటి గ్రే హ్యాట్ హ్యాకర్స్. వీళ్ళు ఏంటంటే టైంపాస్ కోసం మాత్రమే హ్యాక్ చేస్తారు, ఎవరికి ప్రాబ్లం కూడా కలిగించరు. సో వీళ్ళ ఫన్ కోసం మాత్రమే హ్యాక్ చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది, హ్యాకర్స్ అంటే చెడ్డవాళ్ళు మాత్రమే ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉంటారని. సో బయట చూసుకుంటే పోలీస్ వాళ్ళు ఉంటారు, ఇంకా అలాగే దొంగలు కూడా ఉంటారు. పోలీసులు ఏం చేస్తారు, క్రైమ్ని ఆపటం, దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రైమ్ ఆపేవాళ్ళు వైట్ హ్యాట్ హ్యాకర్స్, దొంగలు అనేవాళ్ళు బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. సో ఇక్కడ చూసుకుంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేది ఏదైనా ఇంటర్నెట్తోనే కనెక్ట్ అయి ఉంటుంది. ముందు ముందు హ్యాకింగ్ కెరియర్ అనేది చాలా బ్రైట్గా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇండియాకి ప్రతి సంవత్సరం 70,000 నుండి 80,000 మంది హ్యాకర్స్ అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి సంవత్సరం 15,000 మంది హ్యాకర్స్ తయారవుతున్నారు. సో ఇక్కడ డిమాండ్ చూసుకోవచ్చు. హ్యాకింగ్లో కెరియర్ చాలా బాగుంది. మరి హ్యాకింగ్ ఎవరు నేర్చుకోవచ్చు అంటే దానికి ఏజ్ లిమిట్ కానివ్వండి, లేకపోతే చదువు కానివ్వండి, అలా ఏముండదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ కాకపోతే మీకు సర్టిఫికేట్ కావాలంటే మాత్రం +2 తర్వాతనే నేర్చుకుంటే మీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. మీరు చూస్తూనే ఉంటారు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ వీడియోస్లో కానీ
15 ఏళ్ల కుర్రాడు ఫేస్బుక్లో ఒక బగ్ని కనుక్కున్నాడు. సో వాళ్ళు అతనికి చాలా కోట్ల రూపాయలు ఇచ్చారు లేదా ఇంకా జాబ్స్ ఇచ్చారు అన్న న్యూస్లను మీరు డైలీ వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. సో దానికి ఏజ్తో కానీ స్టడీతో కానీ అస్సలు సంబంధం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే మీ యొక్క ప్యాషన్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. మీరు ఒక హ్యాకర్ అవ్వాలి అంటే మీకు 10 నుంచి 15 ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద గ్రిప్ ఉండాలి. విండోస్ వచ్చి ఉండాలి, తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ ఇవన్నీ వచ్చి ఉండాలి, ఇంకా చాలా వచ్చి ఉండాలి. హ్యాకర్ అనేవాడు మీకు చెప్పి చేయడు కదా, ఈ టూల్ యూజ్ చేసి మీ మీద అటాక్ చేస్తాము, ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీ మీద అటాక్ చేస్తా అని చెప్పడు. సో ప్రతిదీ వచ్చి ఉండడం, మెయిన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి ఉండాలి. సి, పైథాన్ వచ్చి ఉండాలి, ఎందుకంటే సి అనేది అన్నిటికీ బేస్ ఉంటుంది కాబట్టి. జావా, ఎస్క్యూఎల్ ఇలాంటివి కూడా మీకు డేటాబేస్ని హ్యాక్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు హ్యాకర్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక్కటే ఫీల్డ్ ఉండదు, ఎందుకంటే మిమ్మల్ని కొంతమంది వెబ్సైట్ టెస్టింగ్ కోసం పిలుస్తారు. సో దానికి సంబంధించిన పిహెచ్పి, జేక్వరీ వచ్చి ఉండాలి. ఇలా చూసుకుంటే చాలా వచ్చి ఉండాలి, లైక్ జావా స్క్రిప్ట్, హెచ్టిఎంఎల్, వర్డ్ప్రెస్, ఇంకా వెబ్సైట్ డిజైన్కి సంబంధించి కొన్ని కోర్సెస్ ఉంటాయి. అంతేకాకుండా నెట్వర్కింగ్ తెలిసి ఉండాలి. అసలు ఐపీ అంటే ఏంటిది, ఐపీని ఎలా యూజ్ చేస్తారు, నెట్వర్క్ని ఎలా కనెక్ట్ చేస్తాం, నెట్వర్క్లో ఇంటర్నెట్ని ఎలా షేర్ చేస్తాం, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓఎస్ ఇన్స్టాలేషన్ తెలిసి ఉండాలి, మనకు కంప్యూటర్ కాంపోనెంట్స్ తెలిసి ఉండాలి, దానిలో ప్రాబ్లం వస్తే ఎలా సెట్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసి రూటర్స్ మీద, ఇంకా స్విచ్చెస్ మీద, వీటన్నిటి మీద గ్రిప్ ఉండాలి. సో అటువంటప్పుడు మనం మంచి హ్యాకర్ అవ్వగలం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, హ్యాకింగ్ అనేది ఒక సిలబస్ ఏం కాదు. ఇప్పుడు మీరు పలానా స్కూల్కి వెళ్ళేసి ఈ సబ్జెక్ట్ నేర్చేసుకున్నా, చదివేసా, అయిపోయింది, ఇంకా ఏముండదు ఇలా అనుకోకండి. ముందు ముందు మార్కెట్లోకి కొత్త కొత్త వైరస్లు వస్తూ ఉంటాయి, దానికి విరగడ మీరు తీసుకొచ్చేలా ఉండాలి. సో అటువంటి వాళ్ళనే మనం ఎథికల్ హ్యాకర్స్ అని అంటాం. ఎవరైనా వైరస్ని క్రియేట్ చేస్తే దానికి విరగడ తీసుకురావడం మీకు రావాలి. డైలీ కొత్త కొత్త వైరస్లు అనేవి మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. సో మనం కూడా అప్ టు డేట్ ఉండాలి. సో ఇది ఎవరికి ఎక్కువగా సూట్ అవుతుంది అంటే, రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి, ఎంజాయ్ చేస్తూ కొత్త విషయాన్ని నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లేదు దీనిని నేను ఒక జాబ్ లాగా చేస్తాను, డబ్బులు సంపాదించుకుంటాను అనుకునే వాళ్ళకి మాత్రం ఇది కెరియర్ సూటే కాదు. దీంట్లో ప్యాషన్ ఉండాలి. రోజుకొక 10 గంటలు లేదా 15 గంటలు ఎంతసేపు కంప్యూటర్ మీద కూర్చున్నా బోర్ కొట్టదు అనుకునే వాళ్ళకి ఇది సరైన ఫీల్డ్. ఇంకా చాలా డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో దీనిలో ఏం జాబ్స్ ఉంటాయి అంటే, సెక్యూరిటీ అనాలైసిస్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనాలైసిస్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటుంది. ఇలా చూసుకుంటే చాలా రకాల జాబ్స్ ఉంటాయి. మరి వీళ్ళకు ప్యాకేజ్ శాలరీ ఎలా ఉంటుంది అంటే 2 lakhs to 5 lakhs వరకు ఉంటాయి బిగినర్స్కి. తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు పెరుగుతూ ఉంటుంది, ఇంకా 15 లక్షల వరకు కూడా వెళ్తుంది. చాలామందికి బగ్స్ కనుక్కొని వాళ్ళు చెప్పి మనీ సంపాదిస్తారు. సో పెద్ద పెద్ద కంపెనీలలో బగ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది అలా సంపాదించుకున్న వాళ్ళని కూడా ఉన్నారు. సో దీనికి సంబంధించిన జాబ్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే, మనకి బెంగళూరు, చెన్నై, పూణే, మహారాష్ట్ర, హైదరాబాద్ ఇటువంటి సిటీస్లో దీనికి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సర్టిఫికేట్ తీసుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయి. కొన్ని కంపెనీస్ సర్టిఫికేట్ అడుగుతారు, కొన్ని కంపెనీస్ సర్టిఫికేట్ అడగరు, డైరెక్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. మీరు హ్యాకర్స్ అని ఎవరికైనా ప్రూవ్ చేయాలి అనుకుంటే, నోటితో ఎవరైనా చెప్తారు నేను పెద్ద హ్యాకర్ని అని, కానీ సర్టిఫికేట్ ఉంటే చూడటానికైనా వినటానికైనా చాలా బాగుంటుంది. మీకు సర్టిఫికేట్ కావాలి అంటే ఈసీ కౌన్సిల్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దానిలోకి వెళ్ళేసి మనం ఎగ్జామ్ రాయొచ్చు. దాంట్లో ఒక $500 పే చేయాల్సి వస్తుంది. దాంట్లో 120 క్వశ్చన్స్ ఉంటాయి, ఇంకా 150 క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్. ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేసి పాస్ అయితే సర్టిఫికేట్ అవార్డ్ చేస్తారు, అంటే సర్టిఫికేట్ ఇస్తారు మనకి. ఇవే కాకుండా కొన్ని వేరే సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సర్టిఫికేషన్ గురించి మనం మాట్లాడితే అందులో మనకు వచ్చేసి సెక్యూరిటీ అనాలైసిస్, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఉంటుంది, సెక్యూరిటీ కన్సల్టెంట్ ఉంటుంది, కంప్యూటర్ నెట్వర్కింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనాలైసిస్, ఎథికల్ హ్యాకర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇలా చూసుకుంటే
చాలా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఏ కంపెనీకి ఎథికల్ హ్యాకర్స్ అవసరం అంటే ఈ మధ్య చూసుకుంటే ప్రతి కంపెనీకి ఎథికల్ హ్యాకర్స్ కావాల్సిందే, ప్రతి ఒక్క కంపెనీకి కావాల్సిందే. లైక్ విప్రో, టాటా, బజాజ్, ఈ కంపెనీకి మాత్రం పక్కా కావాల్సిందే. ఏ కంపెనీ పేరైనా తీసుకోండి, ఫేమస్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన డాటా బయటికి పోకుండా ఉండాలి అంటే వాళ్ళకి కంపల్సరీ ఎథికల్ హ్యాకర్స్ కావాల్సిందే. వాళ్ళ కాంపిటీటర్స్ కంపెనీని దెబ్బతీయాలని చూస్తారు. వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి, వాళ్ళకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఎక్కడ పెడతారు? కంప్యూటర్లోనే పెడతారు. కంప్యూటర్స్ ఈ మధ్యన ఊరికే ఉండట్లేదు కదా, ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి ఉంటున్నాయి. అంటే ప్రతి ఒక్క కంప్యూటర్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యే ఉంటుంది. సో ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్న దాన్ని హ్యాకర్స్ హ్యాక్ చేయగలరు. సో దాన్ని ఎవరు ప్రివెంట్ చేయగలరు అంటే ఎథికల్ హ్యాకర్స్. సో రానున్న రోజుల్లో ఎథికల్ హ్యాకర్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఎంత టెక్నాలజీ పెరుగుతుందో అంత ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి ఈ ఫీల్డ్లో. సో ఫ్రెండ్స్, నేను చెప్పానని ఈ ఫీల్డ్లోకి రాకండి. మీలో ఒక ప్యాషన్ ఉండాలి. మీరు ఒక ఎథికల్ హ్యాకర్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ అనేది మీకే ఉండాలి. నేను చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది, కానీ అంత ఈజీ ఏం కాదు. మీరు గంటల తరబడి ఈ ఫీల్డ్లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా నాకు అన్ని కోర్సెస్ వచ్చు అని, దానికన్నా ఎక్కువ కోర్సెస్ మీకు వచ్చి ఉండాలి. ఎక్కువ టైం కంప్యూటర్లోనే స్పెండ్ చేయాలి. సో వాళ్ళకు మాత్రమే మంచి కెరియర్ ఉంటుంది. మీరు చదువుని పక్కకు పెట్టకండి, చదువు కూడా ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఉండే ఇంగ్లీష్ వర్డ్స్ మీకు అర్థం కావాలి అంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుని పక్కకు పెట్టకుండా దాంతోపాటు ఇది కూడా ప్యారలర్గా నేర్చుకోండి. ఈ కాలంలో ఎవరైనా ఏదైనా హ్యాక్ చేస్తే దాన్ని ప్రివెంట్ చేసే నాలెడ్జ్ మీకు ఉండాలి. మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చూసుకుంటే ఎథికల్ హ్యాకర్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే వేరే కంట్రీస్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు కాబట్టి. చైనా, పాకిస్తాన్, ఇంకా చాలా కంట్రీస్ మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. మన కంట్రీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో కూడా పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టడం. సో మనం కూడా హ్యాకింగ్లో పర్ఫెక్ట్గా ఉండాలి. ఎలా ఉండాలి అంటే, సో ఈ హ్యాకింగ్ కూడా మన దేశ రక్షణకి ఉపయోగపడేలా ఉండాలి. ఎలాగైతే ఆర్మీలు, జవాన్లు మన కోసం ఫైట్ చేస్తున్నారో అలాగే మనం ఈ హ్యాకింగ్ నేర్చుకొని సైబర్ సెక్యూరిటీ నేరాలకు వాళ్ళని ప్రివెంట్ చేయడానికి ఫైట్ చేయాలి. అందుకు మీరు ఈ ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ఎథికల్ హ్యాకింగ్ మీద ఎంతో కొంత అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.